వినాయకుడు పెట్టే సగం మందికి వినాయకుడు ఎట్లా పుట్టారో తెలీదు. ఫొటోస్ వీడియోస్ తీస్తారు కానీ వినాయకుడి గురించి అస్సలు తెలుసుకోరు. వినాయకుడు శివ పార్వతుల కొడుకు కాదు, ఓన్లీ పార్వతీదేవి కొడుకు. ఒక రోజు పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు ఆ శివుడు లోపలికి రావద్దని పసుపుతో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. గణేశుడు అని పేరు పెట్టి లోపలికి ఎవరిని రానియగని చెప్పి పంపిస్తుంది. కాసేపటికి అక్కడికి శివుడు వస్తాడు. ఆ చిన్ని గణేశుడు శివుడిని లోపలికి పోనీయకుండా ఆపేస్తాడు. శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో గణేశుడు తల నరికేస్తాడు. ఈ విషయం పార్వతి తెలుసుకొని కోపంతో ఈ లోకాన్ని నాశనం చేస్తా అని శపించింది. అప్పుడు శివుడు తన గణాలను పంపి ఎవరు కనిపిస్తే వాళ్ళ తల తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళకి ఫస్ట్ కనిపించింది ఒక ఏనుగు పిల్ల. దాని తల తీసుకొచ్చి శివుడికి ఇచ్చాడు. అప్పుడు ఆ శివుడు ఏనుగు తలని గణేశుడి బాడీకి అమర్చాడు. అలా ఒక అమ్మ ప్రేమతో పుట్టి ఒక తండ్రి వరంతో ఏనుగు ముఖంతో వినాయకుడు పుట్టాడు. అందుకే మనం ఆయనని వినాయకుడు గణపతి అని పిలుస్తాము. ప్రసాదాలు తినడం కాదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి పంపి వాళ్ళకి నేర్పించండి. నిన్నిని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.